if I start food vlogs. రే 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 చాలా పాపం రా నిజం మాస్టర్ రే ప్రామిస్గా చెప్తున్నా వచ్చాడు చాలా పాపం రా. వెల్కమ్ టు మై ఫుడ్ బ్లాగ్. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా. తగలబెట్టండి సార్. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఎడిటింగ్లో పోయేది ఇదిగో ధనియాలు తీసుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మన్మధుడు మూవీలో లవంగం విన్నారా, అదే ఈ లవంగం అక్కడ నుంచి తీసుకొచ్చాను. ఇంకా 2 లవంగాలు అయితే తీసుకున్నా. చిన్న ముక్క అనమాట దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, కొబ్బరి తీసుకున్నా. ఎండు కొబ్బరి సన్నగా చికెన్ ముక్కలు చేసుకొని చిన్న చిన్న ముక్కలు తీసుకొని కొంచెం ఉంటే సరిపోతుంది. బిర్యానీ తాలిన జర మధ్యలో ఇది ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళు కడుతుంది. నెక్స్ట్ అయితే కొంచెం గసగసాలు యాడ్ చేస్తాం. నెక్స్ట్ అయితే కొన్ని జీడిపప్పులు అయితే యాడ్ చేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది జీడిపప్పులు. నెక్స్ట్ అయితే ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. దీనివల్ల మన కర్రీ మంచి కలర్ వస్తుంది. ఒక 2 ఎండుమిర్చి సరిపోతుంది, చిన్న సరిపోతుంది. ధనియాలు, లవంగం, చెక్క, ఎండు కొబ్బరి, ఇంకా ఎండుమిర్చి, మిరియాలు, గసగసాలు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు అనేవి లేవు మనం ఇట్లా దీన్ని ఫ్రై చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసాం, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. కొంచెం మంచి ఫ్లేవర్ అరోమా అనేది వస్తుంది. అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఐఎమ్ బేసికలీ ఏ గుడ్ షెఫ్ అనమాట. మిషన్ నడుస్తుంది ఇక్కడ. చూడండి మీరు, గసగసాలు అయితే కొంచెం రెడ్ కలర్లో అవుతాయి, ధనియాలు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, కొబ్బరి కూడా దీంట్లో కూడా కలిపి మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి. ఫ్రై చేసిన వాటి మిక్సీ జార్లో అయితే యాడ్ చేస్తున్నాము. అదే మ్యాజిక్. నెక్స్ట్ అయితే చికెన్ ఉంది కదా, చికెన్ మన కడాయిలోకి దేనికైతే ఫ్రై చేసుకున్నాం దాంట్లోకి యాడ్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, కాబట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాం. సన్నాస దరిద్రుడా. స్టవ్ ఆన్ చేసుకుని పసుపు, టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ టేస్ట్ బట్టి. నేనైతే ఒకటి ఎప్పుడు సాల్ట్ వేస్తాను ఒకటే చెప్తాను. సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే తీయలేం కదా, కాబట్టి కొంచెం చూసి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. సాల్ట్. ఇప్పుడు నేను చేసే చికెన్ ఫ్రై అయితే నా రెసిపీ అనమాట. నేను చేసే చికెన్ ఫ్రై అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఫ్రైలో, కాబట్టి దీంట్లో మసాలాస్ ఏమి లాస్ట్లో ఉన్నాయి కాబట్టి సో బాగా కలుపుతుంది. ఇది నాకు అయితే చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట. నా రెసిపీ స్పెషల్గా నేనే చేస్తాను. అవునా, నిజమా? బాగా కలుపుకుందాం, అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని. నేను ఆల్రెడీ ఫుడ్ బ్లాగ్ చేశాను, అది కావాలంటే మీకు కామెంట్ చేయండి, పెడతాను. అది చాలా ఫన్నీగా కామెడీగా ఉంటుంది. నేను చేసే రెసిపీ అంటే అసలు గెస్ట్ చేయలేదు, అంత పెద్ద రెసిపీ అనమాట అది. ఇదేమి చికెన్ జుజుబి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేద్దాం. ఒక 5 minutes అయితే అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్, మంచి అరోమా అయితే వస్తున్నాయి, పొగలు వస్తుంది. వాటర్ వచ్చాయి చూసారా దీంట్లోంచి. చికెన్లో అయితే ఇప్పుడు మనం వాటర్ చేసుకుంటే వాటర్ ఉండిపోతాయి అనమాట. ఆ వాటర్ వచ్చి చికెన్ ఫస్ట్ కుక్ అవుతుంది, తర్వాత ఫ్రై అవుతుంది. ఈ వాటర్లోనే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. అలాగే 5 minutes గ్యాప్లో అలా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. ఇలాగా అంటే నేను చేసే ఈ చికెన్ మా మమ్మీకి కూడా ఫేవరెట్ అనమాట. అప్పుడప్పుడు నేను పాడు చేస్తూ ఉంటాను ఈ రెసిపీని. అందుకే ఇలా హాఫ్ కేజీ చికెన్ తెచ్చినప్పుడు, అలా తక్కువ క్వాంటిటీ తెచ్చినప్పుడు నన్ను చేయమని అంటాను అనమాట. ఇట్స్ సీక్రెట్. మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి 5 minutes చూడాలి, లేకపోతే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ కలిపేసాం కాబట్టి లెట్ క్లోజ్ చేసేద్దాం. ఇంకొక 5 minutes తర్వాత మళ్ళీ. వాటర్ అంతా అయిపోయింది, ఆయిల్ వచ్చింది పైకి. ఆయిల్ అంటే దీంట్లో ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ వల్ల మనకు కొంచెం ఆయిల్ అనేది వస్తుంది. ఇంకా చూసుకొని మనం దీంట్లో ఆయిల్ పడుతుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్ అయిపోయింది, చికెన్ ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుంటే దీంట్లో అది ఫ్రై అయితే చికెన్ బాగా నెక్స్ట్ మనం మసాలా యాడ్ చేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. 2026లో చాలా సాంగ్స్ అనేది రిలీజ్ అయ్యాయి ఇప్పటికే. మీకు నచ్చిన తెలుగు సాంగ్ కానీ, హిందీ సాంగ్ కానీ, తమిళ సాంగ్ కానీ, లేదా 3 ఏవో నాకు కమెంట్ చేయండి. లెట్ మీ నో. మనకి కొంచెం ఫ్రై అయింది అనిపించినప్పుడే ఇదిగోండి చూడండి, అది ఫ్రై అవుతుంది. కొంచెం ఫ్రై అయింది కొంచెం ఉంది అనిపించినప్పుడే మనం కారమను మసాలాలను వేసేసేయాలి. ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, 5 minutes.
కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది కర్రీ కాదు ఫ్రై అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది. హలో హలో బండి కొంచెం మెల్లగా. మనకి ఫ్రై అయిందని తెలిసిపోతుంది, చూస్తే తెలిసిపోతుంది. కొంచెం కొంచెం ఫ్రై అవ్వాలి. దీంట్లో మన మసాలాను కారం వేసుకొని ఫ్రై చేసుకుందాం. కారం వేసుకుందాం, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు కారం అని. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట ఈ మసాలా వేయడం వల్ల. అది మన మసాలా అది ఫ్రై చేసుకుంటున్నప్పుడు కానీ మిక్సీ పట్టేటప్పుడు కానీ చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. అరోమా మంచి అరోమా అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా దీంట్లో వేసి ఫ్రై చేసేటప్పుడు ఇంకా మంచి కలర్ మీరు చూడొచ్చు, మంచి కలర్ మంచి అరోమా అయితే వస్తుంది. గ్రేవీ లాగా కూడా వస్తుంది అనమాట, బేస్ లాగా ఉంటుంది, గ్రేవీ బేస్ లాగా. కొంచెం అన్నంలో వేడి అన్నంలో కొంచెం వేసుకొని కలుపుకున్నారంటే చాలు, ఇంకా ఈ లైఫ్ ఇది చాలా అనిపిస్తుంది. దట్స్ ఇట్. ఫ్రై చేసుకున్నా మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ డిష్, నేను చేసే డిషెస్లో ఇది ఫేవరెట్ డిష్ అన్నమాట. నాకు, మా మమ్మీకి, మా సిస్టర్కి, మా డాడీకి చాలా ఇష్టం. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అయిపోయింది. ఇంకా ఏమైనా దాల్ కానీ లేకపోతే ఏమైనా కర్రీస్ ఉండి వాటిని చికెన్ ఫ్రై చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అది కూడా అంతే, అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసాను, అయిపోయింది. మంచి కలరు, మంచి అరోమా, మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది అంతా. అయిపోయింది. అంతే, దట్స్ ఆల్. కమ్మగా ఉందండి. कैसे होते धनिया डाली सो मम्मी सब भी उसमें आता मैं मसाला होता है तो कहीं होते डाली सो अच्छा ले जा मुंह से ओके क्लीन करें मैं सुपर सुपर बहुत